ఒక అడవిలో 2 పిల్లులుండేవి. ఒకరోజు వాటికి 3 బ్రెడ్ ముక్కలు దొరికాయి. ఆ 3 బ్రెడ్ ముక్కలను సమానంగా పంచుకోవాలని అవి అనుకున్నాయి. కాని ఎవరికి ఎంత ఇవ్వాలి అని అవి తగువులు పడటం ప్రారంభించాయి. నాకు పెద్ద ముక్క కావాలి అని ఒక పిల్లి అంటుంది. లేదు, నాకు పెద్దది కావాలి అని ఇంకో పిల్లి అంటుంది. అలా చాలాసేపు వాదించుకున్నా కూడా అవి నిర్ణయానికి రాలేకపోయాయి. చివరికి మనకు న్యాయం చేసేవాడెవరైనా ఉంటే బాగుంటుంది అని అనుకుని ఒక కోతి దగ్గరకు వెళ్ళాయి. పిల్లులు కోతికి చెప్పాయి, కోతెన్నా, ఈ 3 బ్రెడ్ ముక్కలను మాకు సమానంగా పంచిపెట్టు. కోతి తెలివిగా నవ్వింది. సరే, నేను మీకు న్యాయం చేస్తాను అని చెప్పింది. ముందు 2 ముక్కలను తీసుకుని కొంచెం కొంచెంగా తినడం ప్రారంభించింది. పిల్లులడిగాయి, ఎందుకు తింటున్నావు? కోతి చెప్పింది, ఇది పెద్దగా ఉంది కాబట్టి కొంచెం తిన్నాను. ఇప్పుడు ఇది చిన్నగా ఉంది, ఇంకోది పెద్దగా ఉంది అని మరో ముక్కను కూడా కొంచెం తిన్నది. అలా కొంచెం కొంచెంగా తింటూ తింటూ చివరకు 3 బ్రెడ్ ముక్కలన్నీ తినేసింది. తర్వాత చెట్టు మీదకెక్కి పిల్లుల్ని చూసి నవ్వింది. పిల్లులు అప్పుడే తమ తప్పు తెలుసుకున్నాయి. మన చిన్న సమస్యను మనమే పరిష్కరించుకుని ఉంటే ఇలా జరిగేది కాదు అని బాధపడ్డాయి. మారల్: చిన్న సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. మూడో వ్యక్తిని మధ్యలోకి తీసుకురావడం కొన్నిసార్లు నష్టాన్ని కలిగిస్తుంది.